ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రూట్లో మాత్రం రోజు రోజుకి ఆకతాయిలు మాత్రం ఒక అడ్డగా మారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఖమ్మం నుంచి మద్దులపల్లి, అదేవిధంగా తల్లంపాడు నుంచి పొన్నెక్కల్, అదేవిధంగా సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఈ నేషనల్ హైవే రూట్లో మాత్రం రోజు రోజుకి ఆకతాయిలు మాత్రం బైక్ రేంజ్తో మాత్రం ఇక్కడ ప్రజల్ని భయబంధం గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసి మనం గత కొన్ని రోజులు చూసుకున్నట్టయితే ఖమ్మం నగరంలో మమతా ఏరియా ప్రాంతంలో నైట్ పూట ఆకతాయిలు అదే కాలేజీ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మద్యం తాగి బర్త్డే పార్టీలు చేసుకునే నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం కొత్తగా ఇప్పుడు నేషనల్ హైవే రూట్కి అడ్డగా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వచ్చిన వైరల్ వీడియోతో మాత్రం ఇక్కడ ప్రజలు మాత్రం బెంబెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి నైట్ అంటే 24 గంటల వైపు కూడా ఈ హైవే రోడ్లో విపరీతమైన వెహికల్స్ వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఏదైతే విద్యార్థులు ఆకతాయిలు మాత్రం అడ్డంగా మారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్టు మనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా స్థానికులు కూడా ఇక్కడ అనేక మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నైట్ పూట అంటే ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి సమయంలో మాత్రం వీళ్ళు ఇక్కడ బర్త్డే పార్టీలు కానీ అదేవిధంగా బైక్ రేంజ్తో మాత్రం విపరీతంగా స్టంట్స్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది స్థానికులు కూడా ఇక్కడ పోలీసులకి నిఘా పెట్టడానికి కూడా వాపోతున్న పరిస్థితి. అంటే గతంలో చూసినట్టయితే ఖమ్మం నగరంలో ఉండే పరిస్థితులు ఇప్పుడు మాత్రం హైవేలకు అడ్డగా తీసుకొని మాత్రం ఇక్కడ చాలామంది కూడా ఆకతాయిలు మాత్రం ఇక్కడ పక్కన ఉన్న ప్లేసుల్లో కూడా మద్యం తాగి కూడా సీసాలు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జనాలు మాత్రం ఇక్కడ బొమ్మెలుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు స్థానికులను అడుగుదాం. చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉంది? సార్, ఇది ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఆకతాయిలు చాలా విచ్చలవిడితనంగా బైక్పై రేసింగులు చేస్తూ స్కిడ్లు చేస్తూ అదేవిధంగా బర్త్డే పార్టీలు, దాంతోపాటుగా ఈ వ్యవసాయ భూముల్లో కూడా తాగి పడేసినటువంటి సీసాలు మీరు చూసుకుంటే ఇక్కడ చాలా అధ్వానమైన పరిస్థితి నెలకొంది. దీని గురించి కొంచెం పోలీసు వారు కొద్దిగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఈవినింగ్ 9:30 నుంచి మినిమం ఎంత లేదన్నా 11:30, 12 వరకు కూడా ఇక్కడ కొంచెం పెట్రోలింగ్ నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది. ఈ శ్రీ చైతన్య కాలేజీ ఈ స్టూడెంట్సా ఇంకా బయట వ్యక్తులా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. వారు మద్యం తాగుతూ మరి ఆ సీసాలు ఈ పంట పొలాల్లో వేయటం వల్ల రైతులకు కూడా చాలా గాయాలు, పశువులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది హైవే కావడంతో దీన్ని ఎవరు ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. దీని గురించి ముఖ్యంగా కొంచెం మీరైనా ఈ వార్తా ప్రతినిధులైనా కొంచెం పోలీసు దృష్టి వరకు తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కాలేజీ యాజమాన్యంలో కూడా కొంచెం స్ట్రిక్ట్గా నడపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, దాంతోపాటుగా ప్రయాణికులు ఉంటారు, లేడీస్ అందరూ, ఇది హైవే అందరూ ఉపయోగించుకునేటువంటి హైవే. దీనిపై ఇలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా చేయటం అనేది ఖండిస్తూ ఉన్నాము. మేము నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దీని గురించి కొంచెం మీరైనా మీ ప్రతినిధులు కొంచెం మాట్లాడి దీన్ని కొంచెం పెద్ద ఎత్తున తీసుకురావాలని కోరుకుంటున్నాం. దాదాపు చాలామంది విద్యార్థులు కూడా ఆకతాయిలు కూడా ఇక్కడ హైవే రూట్లో మాత్రం ఎక్కువగా వస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. ఖమ్మం నగరం చుట్టుపక్కల కూడా ఇక్కడ చూడొచ్చు. మనం పక్కన తాగి మద్యం సీసాలు వేస్తున్న పరిస్థితి, మన ప్లాస్టిక్ వస్తువులు కానీ అనేక రకాలమైన తాగిన సీసాలు కూడా వేస్తూ కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో చూసినట్టయితే ఇక్కడ హైవే రూట్లో నేపథ్యంలో మాత్రం ఎక్కువ మంది కూడా ఆకతాయిలకి అడ్డా మారని చెప్పవచ్చు. గతంలో ఖమ్మం నగరంలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ప్రధానంగా హైవే రూట్లకి వస్తున్న నేపథ్యంలో మాత్రం అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఖమ్మం చూసుకున్నాం. నా పేరు ఉన్నం రంగారావు, మద్దులపల్లి, ఖమ్మం రూరల్ మండలం. ఈ గ్రామం పొన్నెకల్లు హైవే నుంచి స్టార్ట్ అయ్యి మన ఖమ్మం టౌన్ కలిపే రోడ్డు ఇది, పాత సూర్యాపేట రోడ్డు. ఈ ఎక్కువ ఇప్పుడు రోడ్లు వెడల్పోయిన దగ్గర నుంచి ఒక పెద్ద సమస్య ఏమైందంటే రెండు వైపులా కూడా 4 లైన్లు వెహికల్స్ వస్తున్నాయి. రోడ్డు క్రాస్ చేయడం. ఒకప్పుడు మేము మా ఇంటి ముందే రోడ్డు క్రాస్ చేయండి వెనక చూసుకొని క్రాస్ చేసేది. ఇప్పుడు నా ఇటు 2 లైన్లు అటు 2 లైన్లు వస్తున్నాయి కాబట్టి ఆగి మాత్రమే క్రాస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యలో ఇప్పుడు కొత్త ఈ పిల్లలు, కాలేజీ పిల్లలు, యంగ్ ఆకతాయిలు ఓవర్ స్పీడ్గా రావటం, సడన్ బ్రేకులు కొట్టడం, లేకపోతే వెనక కట్ చేయటం, ఇలాంటివి బాగా చేస్తూ ఉన్నారు. హైవే పాయింట్ పొన్నెకల్లు దగ్గర, ఇక్కడ తెల్లారిపల్లి స్టేజీ దగ్గర, ఈ మధ్యలో కాలేజీలు కూడా విద్యా సంస్థలు ఉండటం కారణంగా బాగా పోకిరీలు, 2 వీలర్స్ మీద ఓవర్ స్పీడ్గా పోవటం, బండి పైకి లేపటం, హార్నర్లు విపరీతంగా కొట్టడం, ఆ టైపులో జరుగుతూ ఉన్నది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు కానీ నామమాత్రంగానే ఈ పెట్రోలింగ్ ఉంది. ఖచ్చితంగా పెట్రోలింగ్ని పెంచి దీన్ని కారకులైన వాళ్ళని కనీసం ఏదో శిక్షలు కాకపోయినా వాళ్ళని మందలించడం కానీ, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మందలించి భవిష్యత్తులో వాళ్ళకి జాగ్రత్తలు చెప్పే దాంట్లో ఉండాలని. దీనితో పాటుగా ఇప్పుడు ఈ పిల్లలు చెడిపోవడానికి గంజాయి బ్యాచీలు ఎవడో ఒకటి తీసుకొచ్చి 10 మందిని తీసుకొని వాళ్ళు అక్కడే కొట్టుకోవటం, ఈ టైపులో బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా జనరల్గా ఈ బ్యాచీలను ఎవరు పట్టించుకోవట్లే. వీళ్ళతో మనకెందుకు లేని ఎవరికి వాళ్ళు పోలీసులు వదిలేస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా వీళ్ళని పెద్ద పట్టించుకోకుండా వదిలేస్తామంటే వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఏదైనా ఒక నేరం చేసి పోలీస్ స్టేషన్ పోతే ఏదో మొక్కుబడిగా మందలించడం, బయట మాట్లాడుకోవడం చెప్పడం తప్ప
వాడు చేసిన నేర స్వభావం ఏంటి, దీని మీద సీరియస్గా వాడిని మందలిద్దాము, వాడికి కాస్త భయం వచ్చేట్టు చేద్దామనే పరిస్థితి. ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద పోలీసులు అంటే నేరాలు చేసేవాడికి కూడా భయం లేకుండా పోయింది. ఆ పోలీస్ స్టేషన్లో చూస్తే మన బ్యాంకులో కనుక కౌంటర్ లాగా ఒకే పోలీస్ స్టేషన్లో 10-20 కౌంటర్ లాగా ఉండి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దీనిలో పోలీసులు నిఘా పెరిగి వీటిని అరికట్టే వైపు. ఎందుకంటే ఆడి కుటుంబమే నష్టపోవట్లేదు ఆ డ్రైవింగ్లో. వాడు ఏదైనా పక్కకు పడితే ఇటు ఒక వెహికల్ అటు ఒక వెహికల్ కింద పడిపోయి ఇంకా వేరే వాళ్ళకు కూడా నష్టం జరిగే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం పోలీసులు దీన్ని శ్రద్ధ తీసుకోవాలని, ఎక్కువ పెట్రోలింగ్, నైట్ పూట పెట్రోలింగ్ చేయాలని, మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా పోలీసులు వ్యవహరించాలని, కొద్ది కఠినంగానే ఉండాలని కోరుతున్నాను. కర్లపూడి వెంకటేశ్వర్లు, మద్దలపల్లి గ్రామం. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతుందంటే వృద్ధాప్యానికి వచ్చిన ప్రాణాలు అన్నది కాలనే ఆగమైపోతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ అది. కనుక దయచేసి ఈ రోడ్డుకు సంబంధించిన ఈ హైవే రోడ్ వేసిన తర్వాత హైదరాబాద్ రూట్లో సైకిల్ మోటార్లు విపరీతమైన స్పీడు, మామూలు స్పీడ్ కాదు, 30-40 మీద పోయాయి, 60-70 మీద పోతున్నాయి. ఎంత రేంజ్లో పోతుంటే ఆ రేంజ్లో పోతున్నాయి. తగిలితే మాత్రానికి నిర్దాచిన ప్రాణాలు పోతున్నాయి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా మద్దలపల్లి గ్రామంలో ఊరు మధ్యలో ఉంది రోడ్డు కాబట్టి స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయాలి. కొంత దూరం వచ్చిన తర్వాత కిరణ్ అంబేద్కర్ సెంటర్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు వేయాలి. ఇక్కడ పెట్రోల్ బంక్ ముందు టర్నింగ్ పాయింట్ ఉంది, అక్కడ ఒక్క సిగ్నల్ బోర్డు కూడా లేదు. అక్కడ ఒకేసారి యాక్సిడెంట్ అయ్యి 5 ప్రాణాలు పోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం కాడ వత్తరు కీ అని ఆర్న కొట్టుకుంటూ పోతారే తప్ప అసలు ఏంది పరిస్థితి. ఒక్క వెహికల్ కాడ ఎంత రేంజింగ్లో పోతున్నా కానీ ఒక్క సైకిల్ మోటార్ పట్టుకున్న దాఖలాలు లేవు. ఎంతమంది వాళ్ళ కళ్ళ కాపాడతలే. పోలీస్ స్టేషన్ ముందు నుంచే బండ్లు అంత ర్యాష్గా పోతున్నాయి. అయినా కానీ ఇక్కడ ఎవరికేం జరుగుద్దా అని మా భయం మాకే ఉంది. దయచేసి ఈ గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు వేసి పిల్లగాళ్ళ యొక్క అంత స్పీడ్ పోయేట వాళ్ళని పూర్తిగా ఆ లైసెన్స్ రద్దు చేయటమా లేదా బండిని బ్యాన్ చేయటమా చేయాలా, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ చేయాలా. అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఆగతాయాలకు కాదు, జనరల్ పీపుల్కి కూడా పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. అసలు పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అని తీసుకొచ్చిన కేసీఆర్. వాళ్ళు ఫ్రెండ్లీగానే పోతారు తప్ప దాని యొక్క ఇది పోలీస్ అంటే ఏం చూపెట్టలే. ఒక 20 సంవత్సరాల క్రితం ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ పోలీస్ స్టేషన్ చేశారంటే అయ్యాల వామ్మో చక్కలు ఎక్కిస్తారు, ఏంది తప్పు చేస్తారని యొక్క భయం ఉంది. ఇప్పుడు ఆ భయం లేదు. కనుక దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో దయచేసి స్పీడ్ బ్రేకర్లు వేయాలి. ఊరు సెంటర్లో ఉంది కాబట్టి ఈ విపరీతమైన స్పీడ్ పోయే పిల్లగాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మన కేసులు రాయమంటే లేదా ఇంకేం చేయమంటే వాళ్ళని పిలిచి బాబు అంత స్పీడ్ పోవద్దు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కాలేజీ పంపిస్తారు కాబట్టి పెంచి పెద్ద చేశారు. ఈ విధంగా పోతే ప్రాణాలు తగ్గితే మన అవసరం రెక్కాడితే డొక్కని కుటుంబాలు కాబట్టి అయితే మాత్రం పడుచుకున్న ఆదురుగాళ్ళు హాస్పిటల్ పోవాలంటే వేలకు ఖర్చు అవుతున్నాయి. దయచేసి చిన్న పోండ్రా బాబు అని చెప్పి వాళ్ళ మర్యాదపూర్వకంగా కౌన్సిలింగ్ ఇచ్చి 1-2 ఆ కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు వినకపోతే వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుంటే దోకొత్తని కంపల్సరీ మద్దలపల్లి గ్రామంలో మాత్రానికి 2-3 దుక్కలు మాత్రానికి స్పీడ్ బ్రేకర్లు వేపియాలా. అదేవిధంగా నేను 24 గంటలు తిరుగుతారు మినిస్టర్ గారు ఈ రూట్లో హైదరాబాద్ పోవాలంటే. వాళ్ళు 24 గంటలు తిరుగుతారు, అంత స్పీడ్ పోతారు. వాళ్ళు పోగలేదు మీ ఎందుకు పోగొద్దని స్థాయిలో ఇల్లు గడపోతారు. కాబట్టి ఆ పొజే మినిస్టర్ గారు దయచేసి నా మనం ఏంటంటే 3 దుక్కుల్లో పెట్రోల్ బంక్ దగ్గర టర్నింగ్ పాయింట్ ఒక సిగ్నల్ బోర్డు కాలేదు, అక్కడ సిగ్నల్ బోర్డు ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ సెంటర్లో కంపల్సరీ స్పీడ్ బ్రేకర్లు ఆడ దుకాణాలు ఉన్నాయి కాబట్టి యువతల నుంచి అవతలకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రాణాలు కాపాడటానికి మీరు కొంచెం కృతజ్ఞతతో మంచి శ్రద్ధ తీసుకొని మా గ్రామంలో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది మద్దలపల్లి గ్రామం అండి. ఊరు సెంటర్లో రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు వల్ల విపరీతమైన వెహికల్స్ స్పీడ్గా ఎక్కువ వెళ్తున్నాయి. పిల్లలు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. దాటాలన్నా ముసలిళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల కొంచెం ఆ రోడ్డు స్లిప్ చేసే మార్గం ఒకటి చూపించండి. ఇంకోటి ఏంటంటే రోడ్డు విశ్రాంతి లేకపోవడం వల్ల వెహికల్స్ బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. బైక్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నారు, రేజింగ్ ఇచ్చి ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అది ఇబ్బందిగా అనిపిస్తుందండి. టర్నింగ్ పాయింట్లో సిగ్నల్ లైట్ లేక అక్కడ స్పీడ్గా బంక్ దగ్గర కొంచెం ఇబ్బందికరంగా స్పీడ్గా వెళ్ళి బైక్లు అందులో పడుతున్నాయండి. అక్కడ లోయలాగా ఉంది, దాన్ని కూడా ఏదైనా ఒక మార్గం చేసి చూడాలి. దీని మీద కొంచెం పోలీసు వాళ్ళు తొందరగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని బాగు చేయించాలని. కాలేజీ పిల్లలు కొంచెం స్పీడ్గా రేజ్ ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తున్నారండి. పోలీసు వాళ్ళు నిఘా పెట్టుకొని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుకుంటున్నాం. పెట్రోలింగ్ చేస్తే వాళ్ళు ఏమన్నా దొరుకుతారేమో ఆలోచన ఇస్తున్నా. కొంచెం వాళ్ళని ఇబ్బందికరంగా కౌన్సిలింగ్ ఇచ్చి చూడండి. బాగా ఇబ్బందికరంగా స్పీడ్గా వెళ్ళిపోతున్నారండి. బాగా డివైడర్ గుద్దుకొని చాలా ఇబ్బంది పడుతున్నారండి, చనిపోతున్నారు. కొంచెం జాగ్రత్త వాళ్ళని నిఘా పెట్టండి అని కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళని. ఈ హైవే మీద రోజుకి 100 వెహికల్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. దాన్ని వేస్ట్ చేసుకొని ఈ పిల్లగాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడము, మద్యం తాగడము, మద్యం తాగిన బాటిల్స్ రోడ్ సైడ్ వేయడము, దానివల్ల ఈ పంట పొలాలకి ప్లస్ పశువులకి ఇబ్బంది కలగడము,
ఇవన్నీ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనిపైన ప్రభుత్వం కానీ ఇటు పోలీసు వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోగలరని మనవి చేస్తుంది. నైట్ పూట పెట్రోలింగ్ కానీ ఆకతాయిలు కొంచెం ట్రిపుల్ రైడింగ్ చేయడము అవి ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఈ పోలీస్ వాళ్ళు కొంచెం గట్టి నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నెకల్ గ్రామ శివారులో ఖమ్మం మరియు హైదరాబాద్ హైవేపై కొందరు ఆకతాయిలు ప్రమాదకరంగా బైక్ల మీద విన్యాసాలు చేస్తూ రోడ్డు మీద వెళ్ళే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారని మనకు కంప్లైంట్లు రావడం జరిగింది. కొన్ని వీడియోలు కూడా మనకు పంపించడం జరిగింది. దాని తర్వాత మనము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి హైవే పెట్రోలింగ్ ఇంకా పెంచడం జరిగింది. మరియు చెక్ పోస్ట్ అంటే మన టోల్ ప్లాజా దగ్గర కూడా మనం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వాళ్ళ నెంబర్లు కూడా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. నెంబర్ ప్లేట్ లేకుండా వాళ్ళు రైడ్ చేయడం వల్ల ఐడెంటిఫై కాలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు అక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా కనబడినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. హైవే రూట్ అంటే నేషనల్ హైవే రూట్లో కూడా ఇప్పుడు అడ్డాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఇది ఆకతాయిలు చేసే పనిని ఖమ్మం నుంచి కానీ అదేవిధంగా పక్కన మహిబాద్ కానివ్వండి, అదేవిధంగా కోదాడ కానీ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఈ అర్ధరాత్రి పూట ఇక్కడికి రావడంతో ఎక్కువ మంది పార్టీలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి మాత్రం ఇక్కడ ఈ హైవే రోడ్డు మాత్రం అడ్డా మారిన పరిస్థితి మాత్రం దీనిపై కూడా పోలీసులు కూడా ఎప్పుడు నిఘా పెట్టాలని చెప్తున్నారు. రాత్రి వేళల్లో వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం అనేక మంది ఆకతాయిలకు మాత్రం ఇది అడ్డంగా మారి చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే ఈ పరిసర ప్రాంతంలో హైవేలో వెళ్ళే ఆకతాయిలకు ఇప్పటికీ 4 వెళ్తున్నట్టు మనకు సమాచారం సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ కావడంతో మాత్రం ఆ వీడియోలో ఎవరున్నది మాత్రం ఇప్పుడు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే ఆ ఎవరో ఇట్లాంటి ఆకతాయిలు మాత్రం ఎప్పటికైనా పట్టుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ హైవే రూట్లో ఎక్కువ శాతంలో నైట్ పూట వెళ్ళే నేపథ్యంలో మాత్రం అర్ధరాత్రి దాటినాక తెల్లవారుజామున కూడా ఎక్కువ వచ్చి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం ఆకతాయిలకు మాత్రం ఈ నేషనల్ హైవే అడ్డగా పారిన పరిస్థితులు మాత్రం ఇక్కడ విపరీతమైన బైక్ రేసింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు పెడుతుంది. అంటే తల్లిదండ్రులు కొన్ని లక్షల రూపాయలతో కాలేజీకి చదువుకోవాలని నేపథ్యంలో మాత్రం ఆకతాయిలు మాత్రం ఇట్లా మధ్యాహ్నం ఆగి విచ్చలవిడిగా ఈ నైట్ పూట బైక్ రైడింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దీని మీద ప్రభుత్వాలు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి కానీ కలెక్టర్ కానీ దీనిపై నిఘా పెట్టాలి. ప్రత్యేకంగా పోలీసులు మాత్రం పెట్రోలింగ్ అర్ధరాత్రి పూట చేసే వాళ్ళు మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ నగరవాసులు మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంటుంది. ఇది కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, మద్దిలపల్లి బైపాస్ రోడ్ నుంచి.